అందరికీ నమస్తే అండి. మా అంబటి రాంబాబుకి ఎక్కడ ఆత్రం ఆగదు. నిన్న తెలుగు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన సమస్యల గురించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానిపైన అప్పుడే వీళ్ళ విష ప్రచారం. ఏకంగా తెలంగాణ ఇన్ని అడిగిందా, తిరుపతిలో వాటా అడిగిందా, లేదంటే ఏపీలో కలిపిన 7 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి అడిగిందా, ఇలాంటి అనేక ప్రశ్నలు. అందులో మొట్టమొదటి ఉంటాడు మా అంబటి రాంబాబు. నిన్న ఒక ట్వీట్ వేసాడు, ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ తిరిగి అడిగిందా, ఏపీ కొన్న సుదీర్ఘమైన తీర ప్రాంతాల్లో వివిధ పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందా, టీటీడీ ఆదాయంలోనూ బోర్డులోనూ తెలంగాణ వాటా అడిగిందా, పై ప్రశ్నలకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా? ఇవన్నీ కూడా నీకు చెప్పినా అర్థం కావు. వీటి గురించి నీకు చెప్పినా అర్థం కావు అంబటి రాంబాబు. మనం ఎంతసేపు సంజనా సుకన్య అంటూ తిరుగుతూ ఉంటాం. మనం చెప్తే అర్థం చేసుకునే అంత మైండ్ సెట్ నీకైతే లేదు, అంత బుర్ర ఉందని చెప్పేసి నేనైతే అనుకోను. ఎందుకంటే నీ శాఖకు సంబంధించే మనం వెళ్ళలేకపోయాం. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోలవరం గురించి మాట్లాడాయంటే నాకేమీ తెలియదు అని చెప్పేసి అన్నావు. ఇంకా రాష్ట్ర సమస్యల గురించి నీకేం తెలుస్తాయి? సరే, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశం గురించి పక్కన పెట్టు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళి గుర్తుందా? కేసీఆర్ని అనేక సందర్భాల్లో కలిసి గుర్తుందా? విజయసాయి రెడ్డిలు కాళ్ళు మొక్కేసాడు కేసీఆర్కి, గుర్తుందే ఉంటుంది మీకు, అవునా? అప్పుడు కూడా సమావేశాలు జరిగినాయి. అప్పుడు మనం సాధించింది ఏముంది? అక్కడ ఏమన్నా సాధించగలిగాము? మనం సాధించకపోగా ఏపీ భవనాలని అప్పనంగా తెలంగాణకి కట్టబెట్టేస్తాం మనం. ఈ ఆలోచి ఏడుపులు, పెడబొబ్బులు నీకు అసలు సిగ్గు అనిపించట్లేదు అసలు? మేము నిన్న అనుకున్నాము రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అంటే ఖచ్చితంగా 2 పార్టీల వాళ్ళు కొట్టుకు సత్తారో, మామూలు ఏడుపు కాదు. అందులో మొదటిది టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీ కదా టీఆర్ఎస్, వాళ్ళకు ఒక్క ఏడుపులు మామూలుగా లేవు. సోషల్ మీడియాలో అంతా బాధ అంతా ఒకటే బాధ. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళ నాయకులు కార్యకర్తలతో కూడా ఒకటే ఏడుపు, ఇంకేమీ లేదు, ఏదో జరిగిపోతుంది. ఒక పక్క వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి తెలంగాణకు అమ్మేస్తున్నారని చెప్పేసి వీళ్ళ ప్రచారం. ఇది మా వైసీపీ కుక్కలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ప్రచారం. మరోపక్క వాళ్ళేమో తెలంగాణను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారని ఆ మొండల ఏడుపులు. మరి మీకు అసలు కడుపుకు అన్నమా తినేది గడ్డే? బాగా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసిన లుచ్చా పరిపాలన అయితే చెయ్యడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం పాటు లుచ్చా పరిపాలన చేశాడు, చెత్త పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏ నిర్ణయం తీసుకుంటే తెలుగు 2 రాష్ట్రాలు బాగుపడతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయనకేం మీరేం సలహాలు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా అనుకుంటున్నారేంటి? గుడ్డు దిశలో పడిపోయినట్టు ఏది పడితే చేసేస్తానికి, ఏది పడితే ఒప్పేసుకొని వచ్చేస్తానికి. అటుపక్క రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏ నిర్ణయాలు తీసుకుంటే తెలుగు 2 రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పేసి. తర్వాత మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా వివరించి చెప్పారు. సో అనేక సమస్యలపైన మేము దృష్టి సారించాము. ఐఏఎస్ అధికారుల రేంజ్లో ఒక కమిటీ, మంత్రులది ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీల ద్వారాగా నిర్ణయించుకొని ముఖ్యంగా డ్రగ్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్స్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాము. సో తెలుగు 2 రాష్ట్రాల్లో డ్రగ్స్ అనేది ఇక్కడి నుంచి ఉండకూడదు, దానిపైన కూడా సీరియస్గా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆలోచిస్తున్నాం, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ మంత్రులు మాట్లాడారు. వాటి గురించి మాట్లాడారంటే సాక్షిలో ఒక ఆర్టికల్ వస్తుంది, గంజాయి డ్రగ్స్ ఏపీ నుంచే వెళ్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మా భారతిరెడ్డి ఒక వార్త వేసింది పొద్దుటే. కాకపోతే భారతిరెడ్డి గారు ఎక్కడన్నా చూడండి, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయి. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే. మీరు వాటికి సమాధానం చెప్పరు. ఇక్కడ మన సోషల్ మీడియా పెయిడ్ కుక్కల చేత, లేదంటే ఇక అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల చేతను విష ప్రచారం అన్నమాట. నేను సాక్షిలో ఒక వార్త చూసి నాకు షాక్ అనిపించింది అన్నమాట. నామమాత్రపు మీటింగ్ అనో లేదంటే ఇంకొకటనో చేసాడనమాట. సరే, ఇంకా సాక్షిలో పనిచేసే, టీవీలో పనిచేసే వాళ్ళ గురించి చెప్పుకోవసలేదు, రోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే. కాబట్టి అంబటి రాంబాబు అన్న ఇలాంటి విష ప్రచారాలు ఎక్కడి నుంచైనా మానేయండి. మీ ఏడుపు అంతా ఒకటే, తెలుగు 2 రాష్ట్రాలు బాగుపడితే చూడలేరు. అటుపక్క కచరాగాళ్ళు, ఇటుపక్క మీరు, ఇద్దరికిద్దరే. రాష్ట్రం బాగుపడితే అస్సలు చూడలేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మీరు ఇద్దరేరా. ఆ కచరాగాళ్ళు అంతే, వాళ్ళు ఏడుపు మామూలుగా లేదు, వాళ్ళు ఎందుకు ఏడుతున్నారు కూడా వాళ్ళకే అర్థం కావట్లా.
ఒక పక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి ఒక ఏడుపు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారిని కలిశారని చెప్పేసి మరో ఏడుపు. వాళ్ళ ఏడుపు అంతా ఒకటే. మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది ఖచ్చితంగా, అది 100% అది తిరగలేదు దాంట్లో. తెలుగుదేశం పార్టీ పుంజుకుందంటే కచరగాడి పార్టీ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైతే ఉందో అది పూర్తిగా పాతాళానికి తొక్కేస్తారు. కనుమరుగైపోయే పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అన్నమాట. అది వాళ్ళ బాధ. వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ బాధ కానీ అదే. వాళ్ళు అందుకే అంతలా గొక్కెట్టి ఏడ్చేది. చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారంటే ఏడ్చేది అందుకే. ఈ విష ప్రచారాలన్నీ కూడా అందుకే. ఆడెవడో ఉన్నాడు కదా శంకర్, ఆడెవడో, వాడి బాధ వర్ణాతీతం. వాడు జర్నలిస్ట్గా మాట్లాడట్లేదు. ఆడు ఆ టీఆర్ఎస్ కార్యకర్త కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. ఆడు ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో డెవలప్మెంట్ జరుగుతాయి. మీరు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. అంబటి రాంబాబు, ఇంకా నీకు ముందుంది ముసలి పండగ. చెప్తాం, ప్రతిదీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. తొందరపడి ఇలాంటి ట్వీట్లు వేసాం మాకు. ఇలాంటి ట్వీట్లు తొందరపడి వేసేసాం అనుకో, నీకే నష్టం, నీ పరివే పోద్ది. అందరూ కూడా నేను అమలాకల బూతులు తిడుతున్నారు కూడా ఆల్రెడీ కింద కామెంట్లో. ఇగో మీకు చెప్పినా అర్థం కావు, ఎందుకంటే అవి వెరీ వెరీ కాంప్లికేటెడ్. నీ డ్యాన్స్ ప్రోగ్రామ్ తెలంగాణలో కూడా పెట్టేలా ఒప్పందం చేయమన్నారంట. సంజనా సుకన్య లేకుండా రెడీనా? మీకు ఎందుకంటే ఇంట్లో కూర్చొని సంజనా సుకన్య అని చెప్పేసి ఉండడం మనసుని ఒకరు. చాలా ఉన్నాయి అలాగ నిన్ను తిడతా చేసింది. 1 కాదు 2 కాదు. ఇక నీ చేత రోజా చేత బోనాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టచ్చమని తెలంగాణ వాళ్ళు అడిగారంట. పోరా అంబోతు. విన్నావా? ఇంకా చదివి వినిపించిన కామెంట్లు ఇంకా చాలా ఉన్నాయి. టైం బొక్క అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అంతే. కాబట్టి ఏంటంటే మనం ఒక మాట నోరు జారేసి 10 మంది తిట్టించుకోమాక. అనవసరంగా లోకువైపోతాం మనం. చాలా చండాలంగా, చాలా చిరాగ్గా ఉంటుంది. మనం ఎందుకని ఇవ్వాలా, ఎందుకు మాటలు కాసి ఇవ్వాలా? మనం అనుకుంటే ఉంటే సరిపోద్ది కదా. ఖచ్చితంగా మనం 2 నిమిషాలు ఆత్రం ఆపుకున్నాం అనుకో, ఖచ్చితంగా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారనే విషయం నీకు కూడా తెలుసు. ఆ సమావేశంలో ఏం జరిగింది, ఏం మాట్లాడనేది కూడా తెలుసుద్ది. వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా. ఈ లోపు నువ్వు ఒక విష ప్రచారం అంతే. ఏదో జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తున్నారు, అర్జెంటుగా మనం విషయం కక్కేయాలా, విషం చిమ్మియాలా, అందరి చేత తిట్లు కాసేయాలా. లేని దాన్ని ఎందుకు ప్రచారం చేయాలి, ఎందుకు తిట్లు తినాలి చెప్పు. మనం ఇక నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి విష ప్రచారాలు చేయమాకన్నా. చెప్తే నేను ఎలాగే బూతులు తిడతారో. నేను బూతులు తిడతానంటే ఒక అందుకు మేము చూడలేం. నువ్వు ఒక కమెడియన్వి కదా, నువ్వు ఒక కామెడీ పీస్. ఇగో ఒరే ఆంబోతుగా సంజన ఎంత అడిగింది, నువ్వెందుకు అడిగింది కూడా ఇవ్వలేదు, ఆడదాని ఉసురు తగిలిందా నీకు? పై ప్రశ్నలకు ఇరువురు వద్దులే, నువ్వు ఒక్కడవే అయినా స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి నేను మూసుకొని ఉంటే బ్రహ్మాండం ఉంటుంది. అతి పేలాపన వద్దు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు.